హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. 2025 కొత్త సంవత్సరంలో బంగారం కొనాలని ఎంతోమంది ఎదురు చూస్తారండి. అంటే కొత్త సంవత్సరం కాబట్టి కొన్ని ఆఫర్లు కూడా పెడతారు. చాలామంది కూడా పెద్ద నగలు వేసుకోవాలనే ఆశ ఉంటుంది. అయితే పెద్ద నగలుగా ఉండాలి, లైట్ వెయిట్లో రావాలి, బడ్జెట్లో రావాలనుకునే వారికైతే ఇదొక మంచి జ్యువెలరీ అని చెప్పొచ్చు. చంద్రహారం. హారం అనగానే పెద్ద నగలు కదా, ఒక 30 గ్రాములు, 40 గ్రాములు లేదా 60 గ్రాముల్లో ఉండొచ్చని చాలామంది అనుకుంటారు. ఒకప్పట్లో అయితే 30, 40, 60 గ్రాముల్లోనే ఉండేవి. ఈ మధ్య అయితే లైట్ వెయిట్లో పెద్ద పెద్ద నగలే వస్తున్నాయి. నా చిన్నప్పుడు అయితే చూసిన చంద్రహారం ప్లెయిన్గా ఉండేది. చాలా లాంగ్ కూడా వచ్చేది. దాదాపు 5 స్టెప్స్ అయితే ఉండేదండి. చాలా బాగుండేది. ఇప్పుడైతే లాంగ్ వస్తున్నాయి, షార్ట్ లెంత్ వస్తున్నాయి. మనకు కావాల్సిన మోడల్ ఎన్నో ఉంటున్నాయండి చంద్రహారంలోనే. థంబ్నెయిల్ అయితే చూసారు కదండి పిక్చర్, అది చంద్రహారం చాలా బాగుంది. 3 స్టెప్స్ అలాంటి మోడల్ అయితే నేను గోల్డ్ షాప్లో చూసాను. చాలా బాగున్నాయండి. 3 అయితే చూసాను. 2025కి అయితే నేను అది ట్రై చేయాలనుకుంటున్నాను. ఆ మూడిట్లో కూడా ఒకటైతే 4 స్టెప్స్ ఉంది, ఇంకొకటైతే 5 స్టెప్స్ ఉంది. అవి నార్మల్గానే ఉన్నాయి. కానీ థర్డ్‌దైతే మాత్రం 3 స్టెప్స్ ఉన్నాయి. ఆ 3 స్టెప్స్ కూడా ప్లెయిన్‌గా రాకుండా గుండ్లు గుండ్లుగా వచ్చాయండి. చాలా బాగుండే బాల్ మోడల్ అనమాట. ఎక్సలెంట్‌గా ఉంది. పక్కనైతే రాణి హారం కూడా ఉంది. అది ఏంటంటే నెక్ నుంచే ఒక 4 స్టెప్స్ అయితే స్టార్ట్ అవుతాయి. దానికన్నా కానీ ఈ చంద్రహారం చాలా బాగుంది. నేను అనుకున్నాను ఒక 30 గ్రామ్స్, 35 గ్రామ్స్ అయితే ఉండొచ్చు అనుకున్నాను. కానీ అలా కాదంటండి. అది 18 గ్రామ్సేనంట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మనకి 1 ఇయర్ తర్వాత కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఒకవేళ అది లేకపోయినా కానీ ఆ మోడల్ అయితే తెప్పిస్తారంట. మీరు ఎవరైనా కానీ 3 స్టెప్స్‌లో కానీ, 4 స్టెప్స్‌లో కానీ చంద్రహారం ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకైతే 18 గ్రామ్స్‌లో కూడా ఉంటున్నాయండి. జనవరి 1 ఆ టైంలో అయితే కొన్ని ఆఫర్స్ అయితే ఉంటాయనే చెప్తున్నారండి గోల్డ్ షాప్ వాళ్ళు. ఆ టైంలో కొంటే మాత్రం కొంతవరకు మనకి మనీ మిగలొచ్చు కూడా. మనం రెగ్యులర్‌గా చూసే హారాల కన్నా కొంచెం తక్కువగానే ఉంటుంది. నెక్లెస్ కన్నా పెద్దగా ఉంటుంది. మీడియంగా ఉంటుంది. ఇది అయితే చాలా బాగుంటుంది. శారీస్ మీదకి కావాలి, పెద్ద నగలు కావాలి, వెయిట్ లెస్‌లో కావాలి అనుకునే వాళ్ళకైతే 18 గ్రామ్స్‌లో అయితే చాలా బాగుంది చంద్రహారం. 5 స్టెప్స్‌దయితే డిఫరెంట్‌గానే ఉంది. పైన ఒక 2 ప్లెయిన్ చైన్స్, కింద ఒక 2 ప్లెయిన్ చైన్స్ అయితే వచ్చాయి. మధ్యలో మాత్రం డిఫరెంట్‌గా చిన్న చిన్న ఫ్లవర్స్‌కి స్టోన్స్. అది ఒక్కటి మాత్రం మధ్యలో నా ఫిఫ్త్‌దనమాట అప్పుడు. లావుగా ఉంది. కొంచెం డిఫరెంట్‌గానే ఉంది. బావుంది, కానీ వెయిట్ కూడా చాలా ఎక్కువుంది. కాస్ట్ కూడా అదిరిపోయేలాగే ఉంది. బాల్స్ అంటే అవి పంప్కిన్ బాల్స్, ప్లెయిన్ బాల్స్ లాంటివి కాదండి. చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఆ బాల్స్ డిజైన్ కూడా బావుంది. సో, ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే 18 గ్రామ్స్‌లో కూడా మనము చంద్రహారం ట్రై చేయొచ్చు. రాణి హారం అయితే ప్లెయిన్ గుండ్లే వస్తాయండి. అది కూడా నెక్ నుంచే స్టార్ట్ అవుతాయి. 4 లైన్స్ అన్నీ గుండ్లు గుండ్లుగానే ఉన్నాయి. కాకపోతే ఒక డాలర్ లాగా వస్తుంది కింద. అది ఎక్కువ పెద్దవాళ్ళు వేసుకుంటేనే బావుంటుంది. ఇప్పుడున్న రేటు ప్రకారం అయితే గ్రామొచ్చి రూ. 7,300 ఉంది. అలాగే 18 గ్రాములొచ్చి 1,31,400 అయితే అవుతుంది. ఇది ఓన్లీ బంగారం కాస్ట్ మాత్రమే. తర్వాత మనకి తరుగనేది ఉంటది కదండీ! ఈ తరుగైతే మాత్రం ఒక 3.5 నుంచి 4.5 గ్రాముల వరకు ఉంటుంది. ఇక 3.5 ఇంటూ మనం ఈరోజు బంగారం ధర ఉంటది కదా! 7,300 మల్టిప్లై చేసుకొని వేసుకోవాలి. అది కూడా యాడ్ చేసుకోవాలి. తరుగు కూలీ వరకైతే 25,500 అయితే అవుతుంది. ఈ 25,500 కూడా తీసుకెళ్ళి మనం 1,31,400 అయితే మనం యాడ్ చేసుకోవాలి. రీసెంట్‌గా నేను తాళి చైన్ తీసుకున్నాను కదా! అది 23 గ్రామ్స్ వరకు ఉంది. దానికే ఒక 3.9 వరకు నాకు తరుగు వేశాడండి. ఇదేంటంటే షార్ట్ లెంత్, గ్రామ్స్ తగ్గినాయి కదా! అక్కడ 23 గ్రామ్స్, ఇది 18 గ్రామ్స్ అనమాట. అది కూడా ఏంటంటే బాల్స్‌కేం చెక్ డిజైన్స్ ఉండవు కదా! ఓవర్‌గా అయితే ఉండవు. మీడియంగానే ఉంటుంది. కాబట్టి మనకేందంటే తరుగు కూడా తక్కువే అవుతుంది. దాదాపు 3.5 కంటే ఎక్కువ ఉండదని నా ఉద్దేశం. నెక్ చైన్ దగ్గర మాత్రం ఎలాంటి గుండ్లయితే ఉండవు. ఇక వెడల్పుగానే ఉంటుంది చైను. అయితే చంద్రహారానికి మనకి ఎంత కాస్ట్ పడుతుందో ఫైనల్ కాస్ట్, జీఎస్టీ కూడా ఉంటుంది కాబట్టి అది కూడా చూద్దాము ఒకసారి. బంగారం ధర అయితే 1,31,400 అయితే అవుతుంది. ఇక వీఏ చార్జెస్, తరుగు కూలీ అంటాం కదండీ! అది మాత్రం 25,500 అవుతుంది. 3%కి మాత్రం 4,708 అయితే అవుతుంది. మొత్తం టోటల్ హారం వచ్చేసి 18 గ్రాములకి 1,61,608, దగ్గర దగ్గరగా 1,62,000 అవుతుంది. ఇక్కడ మనము డైరెక్ట్‌గా ఆ హారం కొన్నా లేదా గోల్డ్ స్కీమ్‌లో జాయిన్ అయినా కానీ దానికి దీనికి అయితే 4,000 నుంచి 7,000 మధ్యలో
తేడా అయితే ఉంటదండి. డైరెక్ట్‌గా కొంటే ఏమో ఒక 7,000 తగ్గిపోతుంది. విఏ చార్జెస్ ఉంటాయి. కానీ మన స్కీమ్‌లో జాయిన్ అయ్యామనుకోండి, ఆ వార మనకి పెరిగిపోతుంది కదండీ బంగారం రేటు. ఒక దాదాపు 1 ఇయర్ తర్వాతే కదా మనం కొనబోయేది. ఇక అందువల్లేందంటే దాదాపు ఒక 7,000 వరకైతే ఎక్స్‌ట్రా పడొచ్చు. లైట్ వెయిట్‌లో ఇలా మనకి పెద్ద నగలు కావాలి అనే ఆశ ఎవరికైనా ఉంటే మాత్రం చిట్టీలు వేసుకోనో, లేదా గోల్డ్ స్కీమ్ జాయిన్ అయ్యో, లేదా మామూలుగా సేవింగ్స్ ఉంటాయి గదండీ! ఒకవేళ అమౌంట్ ఏదో ఒకసారిగొచ్చో, లేదా మీరు ఎప్పటినుంచో దాచిపెట్టిన అమౌంటు. అలా ఏంటంటే ఇంకొకటి కూడా పాత బంగారాన్ని మనం గోల్డ్ లోన్ తీసుకుంటాం కదా! అది అందరం ఎప్పుడు చేస్తున్న విషయమే కాబట్టి, ఇప్పుడు చెప్పుకునేదే కాబట్టి, ఇంకా అలా అయినా చేసుకొని ఇట్లా లైట్ వెయిట్‌లో పెద్ద నగలైతే కొనుక్కోవచ్చండి. నేనైతే చిట్టి వేస్తున్నాను. ఆ చిట్టి నాకు దగ్గరగా 7, 8 నెలల తర్వాత అయితే వస్తదండి. ఆ చిట్టి అమౌంట్ పెట్టైనా ఒకవేళ ఈ హారం ఉంటే ఇది తీసేసుకుంటాను. లేదంటే అదే మోడల్ అయితే ట్రై చేస్తాను వీలైనంత వరకు. కానీ హారాల కన్నా, మనకి నెక్లెస్ కన్నా కూడా మనకి ఈ చంద్రహారం అనేది చాలా బావుంటది. ఎవరికైనా నచ్చితే కానీ మీరు ట్రై చేయండి. నేను థంబ్‌నెయిల్‌లో పెట్టాను కదండీ! ఇలాంటి నగలు ఒక ఎగువ మధ్య తరగతి వాళ్ళే కాదండి, మధ్య తరగతి వాళ్ళు కూడా కొనుక్కోగలిగే అవకాశం. ఎందుకంటే 18 గ్రాముల్లోనే వస్తుంది కాబట్టి, వీలైనంత వరకు అందరూ బంగారం కొనాలనే ఆశిద్దామండి. మాకు అన్ని నగలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు మాత్రం గోల్డ్ కాయిన్స్ అయితే సేవ్ చేసుకోండి. అది ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం అయితే బావుంటుంది. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్. బాయ్ బాయ్.